కర్నూలు జిల్లా పత్తికొండ మండలంలో యువతి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. గంటల వ్యవధిలోనే కిడ్నాప్ అయిన యువతి ఆచూకీని గుర్తించారు. పులికొండకు చెందిన వరదరాజు నాయుడు తన కుమార్తెతో కలిసి పత్తికొండకు బయలుదేరాడు. ఇక దూదేకొండ వద్ద కప్పట్రాళ్లను చెందిన సత్యనాయుడు అనుచరులు వారిని అడ్డుకున్నారు. వరదరాజు కుమార్తె శ్రీదేవిని కిడ్నాప్ చేశారు. దీంతో వరదరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దేవనకొండ పరిధిలో యువతిని గుర్తించి పత్తికొండ పిఎస్కు తీసుకొచ్చారు. నిందితుడు సత్యనారాయణ పరారీలో ఉన్నారు. ఈరోజు ఉదయం సుమారు 9 గంటలప్పుడు పత్తికొండ మండలం పులికొండ గ్రామం చెందినటువంటి వరదరాజు నాయుడు తన కూతురు శ్రీదేవికి అనారోగ్య కారణాల వలన పత్తికొండకు వస్తూ ఉండగా మార్గ మధ్యంలో దూదేకొండ వద్ద సుమారు 9:30 AM గంటలప్పుడు కొందరు వ్యక్తులు స్కార్పియోతో తన మోటార్ వాహనాన్ని అడ్డగించి తన కూతురిని బలవంతంగా లాక్కొని స్కార్పియోలో వేసుకొని వెళ్తుండగా సదరు శ్రీదేవి తండ్రి వరదరాజు నాయుడు అడ్డగించగా దీంట్లో ప్రధాన ముద్ద అయినటువంటి పాలిగారి సత్యనారాయణ నాయుడు ఎవరు సార్ కప్పట్రాల గ్రామం దేవనకొండ మండలం తన వద్ద ఉన్న తుపాకీతో అతన్ని బెదిరించి తన కూతురిని లాక్కొని స్కార్పియోలో వేసుకొని దేవనకొండ వైపు వెళ్ళడానికి ఫిర్యాదు అనేది దానిపైన కేసు నమోదు చేసి తదుపరి చర్య తీసుకున్నాం. ఇక ఇదే అంశంపైన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ని ఫోన్ లైన్ ద్వారా అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, అసలు ఆ యువతిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏంటి? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ కర్నూలు జిల్లా పత్తికొండలో యువతి కిడ్నాప్ కలకలం రేపింది అని చెప్పుకోవచ్చు. గతంలో డిగ్రీ పూర్తయినటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయి సంబంధించినటువంటి బాయ్ ఫ్రెండ్ గా ఉన్నటువంటి అతను ఈ రోజు తన తండ్రితో వెళ్తున్నటువంటి అమ్మాయి ఇద్దరు బైక్ మీద వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ఆ యువకుడు తన తండ్రి వెళ్తున్నటువంటి బైక్ ను ఆపడం జరిగింది. ఆపినటువంటి ఆ బైక్ ఏదైతే ఉందో బైక్ ఆపి వెంటనే రివాల్వర్ తో బెదిరింపులకు పాల్పడ్డారు. రివాల్వర్ తో బెదిరించినటువంటి ఆ యువకుడు స్కార్పియో వాహనంలో అమ్మాయిని తీసుకొని వెళ్ళినట్లుగా తండ్రి వరదరాజులు భావిస్తూ ఉన్నారు. అయితే అదే సంఘటనకు సంబంధించి పత్తికొండ సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కూడా ఆ పత్తికొండ సంబంధించినటువంటి డివిజన్ లో ఉన్నటువంటి పోలీసులకు ఆ సమాచారాన్ని చేరవేయడం జరిగింది. పోలీసులు కూడా అలర్ట్ అయ్యి యొక్క యువతికి సంబంధించినటువంటి కిడ్నాప్ వ్యవహారం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇప్పుడే పూర్తి స్థాయిలో పోలీసులు కూడా కసరత్తు మొదలు పెట్టారని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఆ అమ్మాయి సంబంధించినటువంటి ప్రేమ వ్యవహారమా లేక ఎలాంటి వాటికి ఈ కిడ్నాప్ సంబంధించినటువంటి వ్యవహారంగా పోలీసులు దాన్ని పూర్తి స్థాయిలో కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం అయితే రావాలి. ఎందుకు రివాల్వర్ తో భయపడించారు, ఎందుకు ఇలాంటి ఘటనకు పాల్పడ్డారో ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత పూర్తి సమాచారం అయితే తెలిసే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.